స్కూల్ సిబ్బంది ఘోర నిర్లక్ష్యం ఓ చిన్నారి పట్ల పెనుశాపమైంది. ఆమె ప్రాణాల మీదకే తెచ్చింది. ఆ చిన్నారికి ఓ రాత్రంతా కాలరాత్రిగా మిగిలిపోయేటట్టు చేసింది. అసలు ప్రాణాలతో బయటపడతానని ఆ చిన్నారి అనుకోలేదు. దురదృష్టం వెంటాడడంతో రాత్రంతా కిటికీ ఓచుల మధ్య ఇరుక్కున్న తలతో ఆ చిన్నారి గడిపింది. చివరికి తెల్లవారుజామున తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు రావడంతో ఆమె ప్రాణం నిలబడింది. ఇంతకీ ఏమైంది? స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి కారణమేంటి? క్లాస్ రూంలో ఒంటరిగా రాత్రంతా గడిపిన ఆ చిన్నారి ప్రాణాలతో ఎలా బయటపడింది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఒడిశాలో కియోంఝర్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలది. సాయంత్రం 4 అయింది. ఇంటికెళ్లే బెల్ కొట్టడంతో పిల్లలంతా బ్యాగులు వేసుకుని ఇంటికి పరుగులు పెట్టారు. కానీ 2వ తరగతి గదిలో మాత్రం ఓ విద్యార్థిని బెంచి కింద గాఢంగా నిద్రపోతోంది. స్కూల్ సిబ్బంది ఆ చిన్నారిని చూడకుండా పాఠశాల గదులతో పాటుగా గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. చిన్నారికి నెమ్మదిగా మెలకువ వచ్చింది. చూసేసరికి అంతా నిశ్శబ్దం, చీకటే ఉంది. ఎంత అరిచినా వినేవాళ్ళెవ్వరూ లేరు. పైగా నెమ్మదిగా రాత్రవుతుంది. క్లాస్ రూంలో లైట్ కూడా లేకపోవడంతో చిన్నారి గుండెల్లో దడ మొదలైంది. రోజూ పాఠాలు చదువుకునే క్లాస్ రూంలో భయంతో వణికిపోయింది. ఇక అక్కడే కనిపించి కిటికీ ఓచలు చూస్తూ వాటిని ఎలాగైనా పీకేస్తే తాను బయటపడతా అనుకుంది. ఈ ప్రయత్నంలో కూడా విధి ఆ చిన్నారిని వెంటాడింది. కిటికీ ఓచల మధ్య తల ఇరుక్కుంది. దీంతో చిన్నారి రాత్రంతా నరకం అనుభవించింది. పాప రాత్రి ఇంటికి రాకపోవడంతో గ్రామస్తులతో కలిసి రాత్రంతా గాలించిన కుటుంబ సభ్యులకు ఫలితం లేకపోయింది. ఉదయాన్నే పాఠశాల వద్దకు వెళ్లిన గ్రామస్తులకు ఓ గది కిటికీ ఓచల మధ్య తలిరుక్కుని తీవ్ర గాయాలతో వేలాడుతున్న చిన్నారి కనిపించింది. ఆ దృశ్యం చూసి చలించిపోయిన వారు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలి చేరుకున్న సహాయక బృందాలు ఎంతో శ్రమించి బాలికను బయటకు తీసి ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే సాధారణంగా ప్రతిరోజు స్కూల్ వంట మనిషి గదులకు తాళాలు వేస్తారని, కానీ భారీ వర్షంతో ఆయన రాలేదని టీచర్ సాయంత్రం తమతో పాటు 7వ తరగతి విద్యార్థులిద్దరూ గదులకు తాళాలు వేశారని, ఆ క్రమంలో 2వ తరగతిలో విద్యార్థి నిద్రపోవడం గమనించలేదని చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.